ఉగ్రవాదం, మతోన్మాదం నశించాలి, మత సామరస్యం, దేశ సమైక్యత వర్ధిల్లాలని రేణిగుంటలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇస్మాయిల్ మసీదు నుండి బస్టాండ్ గాంధీ విగ్రహం వరకు హిందూ ముస్లింలతో కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ప్రాంతీయ కన్వీనర్ హరినాథ్, సీనియర్ నాయకుడు వెంకటరమణ, సహజ, మైనారిటీ సోదరులు ఇస్మాయిల్, సాదిక్ బాషా, షేక్ బాషా, షాజహాన్, ఖాదర్ బాషా, డ్రైవర్ వల్లి, కరీముల్లా, మర్జాన్, బషీర్ తదితరులు పాల్గొన్నారు. సమైక్యత సమైక్యత ప్రతిరోజు ఒక పార్టీ ఆ పార్టీ కంటిన్యూస్ గా పవర్ లో ఉండాలని మన దేశ సాంస్కృతికను భద్రతను దాన్ని పనులుగా పెడతాం. ఇప్పుడు కానీ మనం అది మేలుకొని మనం మన మన దేశాన్ని మనం కాపాడుకోలేకపోతే మన యొక్క సెక్యులర్ కంట్రీ మాదిరిగా మనం ఉండలేము. సో ఇది ప్రతి ఒక్క పౌరుడి పైన తను ఒక బాధ్యతగా తీసుకొని ఇన్ని రోజులు మనకెందుకులే అన్న ఒక సిద్ధాంతంతో ఉంటాము. ఎందుకనేది మనకు ఎంతవరకు నష్టం కలిగిస్తూ ఉందో దాన్ని గమనించాలా. ఇకనైనా కూడా ప్రతి ఒక్క పౌరుడు ఇది మన దేశము, ఇది సెక్యులర్ దేశము, ఇక్కడ అందరూ కలిసి సుఖ సంతోషాలతో ఉండాలనేసి ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఇది తన యొక్క పని అని అనుకునేసి దీని ముందు దీనిని పనిగా భావించి దీని వెనకాల శ్రమించాలా. లేదంటే మనం కానీ మనకు వచ్చే జనరేషన్ కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందువల్ల ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే, ఈరోజు మనకెందుకుని అనుకుంటే రేపు దీని మూల్యం తప్పకుండా మనం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఇది మీరు తప్పకుండా ఇది మన పని అనుకునేసి మీరు భాగస్వామ్యం అయితేనే మనము మన యొక్క భావితరాన్ని మనం కాపాడుకుంటాము, అలాగే మన దేశాన్ని కూడా మనం కాపాడుకున్నట్టు అవుతాం. జై దేశ సమైక్యత కోసం మతోన్మాదాన్ని అణిచితొక్కాలనే ఒక ఉద్దేశం వచ్చినటువంటి నా తోటి సహోదరులు సిపిఎం పార్టీ లీడర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా దేశంలో డివైడ్ అండ్ రూల్ పాలసీ అని మత విభేదం చేస్తున్నటువంటి ఈ పార్టీలను కూకటి వేళ్లతో పెకలించాలనే ఒక మంచి ఉద్దేశం ఈరోజు సిపిఎం పార్టీకి కలిగినందుకు మరి మా ముస్లిం తరఫున అందరికీ ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కుల మతాలు లేకుండా ముస్లింలను, క్రిస్టియన్లను, హిందువులను ఒకతాటిపై నడిపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాన్ని నిర్వహించినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు చేస్తున్న రాజకీయ కుట్రలలో భాగంగా ముస్లింలను వక్ఫ్ బోర్డు బిల్లు వ్యతిరేకంగా ముస్లింల యొక్క శక్తిని సన్నగిల్చే టైపుగా ముస్లింలను బలహీనం చేయాలి భారతదేశంలో అనే ఒక పార్టీ పూనుకొనింది. ఆ పార్టీకి ఇంకా ప్రాంతీయ పార్టీలు ఒకరిద్దరు మద్దతు చేస్తున్నారు. అటువంటి వాటిని అన్నీ సహించకుండా మనమందరం ఏకదాటిపై ఉండి దేశ సమైక్యతను కాపాడుకుంటూ ఉన్మాదాన్ని తొక్కివేయాలని ముస్లింలు, హిందువులు అనే తేడా లేకుండా అందరూ బాయిగా చేసి ఈ ఉద్యమాన్ని నడిపిస్తారని ముస్లిం సోదరులకు అందరికీ, రేణిగుంట ముస్లిం సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కాబట్టి మా సహాయ సహకారాలు ముస్లిం వైపుల తరఫున మీకు ఎప్పుడూ ఉంటాయని, దేశ సమగ్రత కోసం మేము పాటుపడతామని తెలియజేస్తున్నాను. జై భారత్, మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్. భారతదేశానికి స్వాతంత్రంలో అన్ని మతస్థులు ప్రాణ త్యాగాలు చేస్తేనే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఏదో ఆర్ఎస్ఎస్, బీజేపీ
హిందూ విశ్వ పరిషత్తు పనిచేస్తే స్వాతంత్రం రాలా. ఆ రోజు కూడా కమ్యూనిస్టులు అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు స్వాతంత్రం కోసం. అందుకోసం మొన్న జరిగిన పహల్గాం దాడిలో ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది మన దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, రకరకాల ప్రాంతాల వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళందరూ చనిపోయిన దానికి ఈరోజు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్స్ అయినా అన్ని మతాలు ఉగ్రవాదానికి వ్యతిరేకిస్తున్నాయి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. దాంట్లో సిపిఎం పార్టీ విభాగాల్లో ఉండి అన్ని మతాలు ఏకం చేసి ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. ఆల్ ఇండియా స్థాయిలో సిపిఎం పార్టీ పిలిపించింది. దేశ సమైక్యత కాపాడుకోవాలంటే ఈరోజు హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా అందరూ కదిలి ముందుకు రావాలా. ఏదో ఒక ఉగ్రవాదులు దాడి చేస్తే ఒక ముస్లింలని చూపించి పాకిస్తాన్ వాళ్ళు లేకపోతే ఇండియాలో ఉండే ఉగ్రవాదులు ఇలా చేస్తున్నారు ముస్లిం సోదరులు అని చెప్పి ఒక ముద్ర వేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ మతంలో ఉన్నా, హిందువులో మతోన్మాదులు ఉన్నా అదేవిధంగా వ్యతిరేకిస్తాం. క్రిస్టియన్స్లో మతోన్మాదులు ఉన్నా వ్యతిరేకిస్తాం. ముస్లింలో ఉన్నా, బౌద్ధంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా కూడా దీన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తాం. అందరినీ ఏకతాటిగా నడిపించి ఉగ్రవాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం నడుపుతామని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ భావించి ఈరోజు అందరినీ ఏకం చేస్తున్నాం. అందుకోసం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రేణిగుంట ప్రాంతంలో హిందువులు, ముస్లింలు అన్ని మతాల మధ్య ఐక్యత ఉంది. అదే ఐక్యత కొనసాగిస్తామని చెప్పి సిపిఎం పార్టీగా నేను తెలియజేస్తున్నాం.